మీరు బట్టతలతో బాధపడుతున్నారా? కేవలం ఒక్క రోజులో శాశ్వత పరిష్కారం. ఉచిత కన్సల్టేషన్ కోసం కాల్ చేయండి. అన్ని పదవులు అనుభవించి కనీసము పేరు చెప్పుకోలేని పరిస్థితి ఉండే. కానీ మరి ఈరోజు కడియం శ్రేయర్ గారు నిన్న మరి తను కాంగ్రెస్ పార్టీలోకి పోయినట్టు క్లియర్గా ప్రెస్ మీట్లో ఒక సభలో మాట్లాడడం జరిగింది. దయచేసి మళ్ళీ సంవత్సరంన్నర క్రితం నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను. మీ ముందుకు వచ్చి నాకు ఒక అవకాశం ఇవ్వండి, మన గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని చెప్పాను. మీరు నమ్మకంతో నాకు ఓటేసి గెలిపించారు. నేను గెలిచిన పార్టీ అధికారంలోకి రాలేదు, కానీ ఈ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీని ఎట్లా నిలబెట్టుకోవాలి, ఈ గ్రామాలు ఎట్లా బాగుపడాలి, ఈ నియోజకవర్గం ఎట్లా అభివృద్ధి చెందాలని ఆలోచించి నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ముఖ్యమంత్రిగా గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు స్వయంగా పిలిచి, అన్న మీరు మా పార్టీలోకి రండి, ప్రభుత్వానికి మీ అనుభవం అవసరం, మీ నియోజకవర్గ అభివృద్ధిని మీరు ఊహించిన దానికంటే బ్రహ్మాండంగా చేద్దామని చెప్పి వారు నన్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ నియోజకవర్గం యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అండా ఉంటేనే ప్రభుత్వం సహకారం. ఈరోజు నేను అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలోకి పోయానని చెప్పేసి స్వయంగా మాట్లాడడం జరిగింది. అంటే మొత్తము ప్రజల నుండి వ్యతిరేకత, ఉన్న పార్టీ నుండి వ్యతిరేకత, ఆయనను గెలిపించిన బీఆర్ఎస్ పార్టీ నుండి వ్యతిరేకత తట్టుకోలేక ఈరోజు అప్రూవల్గా మారిండు కడియం శ్రేయర్ గారు. సో నేరం చేసిండు, దొంగతనం బయటపడ్డది కాబట్టి ఈరోజు అప్రూవల్గా మారి ఈరోజు మరొక్కసారి మరి ప్రజలను మోసం చేయాలని నేను అభివృద్ధి కోసమే పోయిందని చెప్తా ఉన్నాడు. అభివృద్ధి ఇప్పుడు గుర్తొచ్చిందా? 10 సంవత్సరాలు టీడీపీలో క్యాబినెట్ మంత్రిగా, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో ఉప ముఖ్యమంత్రిగా, ఎంపీగా, 2 సార్లు ఎమ్మెల్సీగా, మళ్ళీ ఎమ్మెల్యేగా కూడా గెలిచిన దాదాపు 15 సంవత్సరాలు క్యాబినెట్ మంత్రిగా ఉన్నావు. తర్వాత 2 సార్లు ఎమ్మెల్సీలా కూడా ఉన్నావు. ఇన్ని పదవులలో చేయని అభివృద్ధి మరి ఇప్పుడు ఏమి అభివృద్ధి చేద్దామని వచ్చినావు? ఒకటన్నా ఉందా అంటే రాష్ట్రంలో కానీ, జిల్లాలో కానీ, లేదా గణపూర్ నియోజకవర్గంలో కడియం మార్క్ అనేది ఎక్కడ కూడా కనిపించదు. కడియం మార్కల్లా తన బిడ్డను ఎంపీగా చేయాలి, రాజకీయ వారసురాలుగా చూడాలనే ఏకైక లక్ష్యంతో ఆయన పోయే కాలానికి రాజకీయ సమాధి కట్టుకున్నాడు. ఎక్కడ కూడా అభివృద్ధి అనేది ఇప్పటి వరకు కూడా గణపురం నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి కడియం శ్రేయర్ వల్ల జరగలేదు. ఎందుకంటే ఆయన స్వార్థం కోసం టీడీపీలో ఉన్నప్పుడు ముందుగా మార్కెట్ శాఖ మంత్రిగా ఉన్నాడు, ఇల్లు మీద ఇల్లు కట్టుకున్నాడు. అదేవిధంగా నెక్స్ట్ సోషల్ ఫేర్ మినిస్టర్ అయ్యిండు, విదేశాల ఆస్తులు సంపాదించుకున్నాడు. మళ్ళా ఎడ్యుకేషన్ మంత్రి అయ్యిండు. తర్వాత అప్పుడున్న డిఈఓల దగ్గర నుంచి వెళ్ళి మరి లంచాలు తీసుకున్నట్టు పెద్ద ఎత్తున పేపర్లో రావడం జరిగింది. తర్వాత ఇరిగేషన్ శాఖ మంత్రి ఉన్నాడు. ఐడల్ ప్రాజెక్టులను అమ్ముకొని ఆ రోజు పెద్ద శీర్షికన వచ్చింది. ఆఖరికి ఎంత పెద్ద అంటే గోరింత బలరాం కొండంత అయ్యాడని ఒక స్టేట్మెంట్. అంటే వాళ్ళ కజిన్ బ్రదరే కోర్టు సంపాదిస్తున్నాడు. ఎస్సీ కార్పొరేషన్ లేదా సాంఘిక సంక్షేమ శాఖలో 2% ఏమో గోరింట బలరాంకి అయితే 8% కడియం శ్రేయర్ తీసుకున్నట్టు వచ్చింది. ఇలా గురువింద గింజ లెక్క అనేక నీతులు చెప్పే కార్యక్రమం చేస్తుంటారు. సో కాబట్టి కడియం శ్రేయర్ ఆయన అభివృద్ధి అయిందే తప్ప గణపురం నియోజకవర్గాన్ని కానీ జిల్లాకు కానీ ఏ కార్యక్రమాలు చేయలేదు.